నమస్కారం. మన ఈనాటి ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మన ఇతిహాసాల్లోనే అత్యంత విషాదకరమైన కాని ప్రతి ఒక్కరినీ కట్టిపడేసే ఒక కీలకమైన ఘట్టాన్ని చూడబోతున్నాం. అదే పాండవుల అరణ్యవాసం. నిజంగా చెప్పాలంటే ఇది కేవలం ఒక రాజ్యాన్ని కోల్పోయిన కథ మాత్రమే కాదు సుమా. కష్టాల సుడిగుండంలో ఉన్నప్పుడు మనిషిలో రగిలే ప్రతీకార జ్వాలకు నిలువెత్తు సాక్ష్యం. అసలు ఆ భావోద్వేగాల ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు మనం లోతుగా తెలుసుకుందాం. రాజుల్లా జీవించిన పాండవులు ఇప్పుడు అడవుల్లో తిరగాల్సి వచ్చింది. వినడానికే ఎంత కఠోరంగా ఉందో కదా. ఊహించని విధంగా వారి ఎదుర్కొన్న ఈ పతనం ఎవరినైనా సరే తీవ్రంగా కలచివేస్తుంది. ఒకసారి ఊహించుకోండి, ద్రౌపది అవమానంతో రగిలిపోతోంది, భీముడు కోపంతో వణికిపోతున్నాడు, అర్జునుడు మౌనంగా ఉండిపోయాడు. కాని ధర్మరాజు పరిస్థితేంటి? ఆయన తలదించుకుని నిలబడ్డాడు. ఎందుకంటే తన ఒక్క నిర్ణయం వల్లే అందరి జీవితం ఇలా తలకిందలైందని ఆయనకు తెలుసు. వారు కోల్పోయింది కేవలం రాజ్యాన్ని మాత్రమే కాదు, తమ ఆత్మగౌరవాన్ని కూడా. ఇక మనం రాజ్యం నుండి అరణ్యానికి ఎలా వెళ్లారనే మొదటి భాగాన్ని చూద్దాం. పాండవులు అసలు హస్తినాపురాన్ని విడిచిపెట్టడానికి దారితీసిన ఆ పతనం ఎలా ప్రారంభమైందో ఇప్పుడు పరిశీలిద్దాం. మనందరికీ తెలుసు, మొదటి ఆటలో ధృతరాష్ట్రుడు భయపడి పాండవుల సంపదను తిరిగి ఇచ్చేసినప్పటికీ దుర్యోధనుడు మాత్రం అస్సలు ఊరుకోలేదు. మళ్లీ పాచికలాటకు పిలిచాడు. ఈసారి నిబంధనలు చాలా అంటే చాలా కఠినం. ఓడిపోయినవారు 12 ఏళ్లు అరణ్యవాసం, ఆపై 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. శకుని మళ్లీ పాచికలు వేశాడు. ఫలితమేంటో మీకు తెలుసు. ధర్మరాజు మరోసారి తన వినాశకరమైన నిర్ణయంతో సర్వస్వాన్ని పణంగా పెట్టి ఓడిపోయాడు. ఆ వ్యత్యాసం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు హస్తినాపురంలో సురక్షితమైన రాజభవనాలు, మృదువైన పట్టువస్త్రాలు, రాజసింహాసనం. మరోవైపు చూస్తే అరణ్యంలో ప్రమాదకరమైన ముళ్లబాటలు, సాధారణ నారచీరలు, ప్రతి క్షణం పొంచి ఉండే మృత్యుభయం. నిన్నటి వరకు చక్రవర్తులుగా ఏలినవారు నేడు ఏమీ లేని అనాథలుగా అరణ్యం పాలయ్యారు. ఈ ఒక్క మార్పు వారి ప్రస్తుత జీవితం ఎంత భయంకరంగా ఉందో మనకు స్పష్టంగా చెబుతోంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఒకటుంది. రాజభవనం వారిని వదిలించుకున్నా సామాన్య ప్రజలు మాత్రం వారిని వదలలేకపోయారు. అవును, హస్తినాపుర పౌరులు పాండవుల వెనుక కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ నడిచారు. ఆ సింహాసనం మీద ఎవరున్నా సరే నిజమైన ధర్మం ఎవరి వైపుందో ఆనాటి ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. తరువాత భాగం: ద్రౌపది, భీముల భీకర ప్రతిజ్ఞలు. నగరాన్ని విడిచి వెళ్లే ఆ బాధాకరమైన సమయంలో వారిలో రగిలిన ఆ ప్రతీకార జ్వాలలు ఎలా ఉన్నాయో చూద్దాం. దుశ్శాసనుడి రక్తంతోనే నా జుట్టు మళ్లీ కట్టుకుంటాను. ఇది ద్రౌపది చేసిన భయంకరమైన ప్రతిజ్ఞ. ఆమె విరబోసుకున్న జుట్టు ఆ నిండు సభలో వారు అనుభవించిన లోతైన అవమానానికి ఒక సజీవ సాక్ష్యంగా నిలిచిపోయింది. అరణ్యవాసం పొడవునా వారికి తమ లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తుచేసే ఒక నిరంతర ఆయుధంగా ఈ ప్రతిజ్ఞ అలాగే ఉండిపోయింది. ఇక ద్రౌపది మాటలు విన్న భీముడు ఊరుకుంటాడా? తన చేతులను బలంగా బిగించాడు. పాండవులు అంత దీనంగా వెళ్ళిపోతుంటే కర్ణుడు అవహేళనగా నవ్వాడు కదా. ఆ నవ్వును ఏమాత్రం భరించలేకపోయిన భీముడు ఒక విస్ఫోటకమైన హెచ్చరిక చేశాడు. యుద్ధంలో ముందుగా నేనే నిన్ను చంపుతాను అన్నాడు. సరిగ్గా అక్కడే కర్ణాభీముల మధ్య ఉన్న ద్వేషం ఒక సరికొత్త స్థాయికి చేరుకుందని మనం చెప్పొచ్చు. ఇప్పుడు సైద్ధాంతిక సంఘర్షణ అయిన ధర్మం వర్సెస్ ఆగ్రహం అనే 3వ భాగానికి వద్దాం. అడవిలో గడిపిన మొదటి రాత్రి అన్నదమ్ముల మధ్య చెలరేగిన అంతర్గత పోరాటమిది. ఆ మొదటి రాత్రి ఎవరికీ కంటిమీద కునుకులేదు. అంతా నిశ్శబ్దం. అప్పుడే ద్రౌపది కన్నీళ్లతో గుండెలు పిండేసే ఒక ప్రశ్న అడిగింది: ధర్మం నిజంగా ఉంటే మనకే ఈ అవమానం ఎందుకొచ్చింది అని. నిజానికి ఇది కేవలం ఒక ప్రశ్న మాత్రమే కాదు, ఈ విశ్వంలో ఉన్న న్యాయంపై ఆమెకున్న అత్యంత లోతైన సందేహం. ఎంతటి బాధాకరమైన విషయమంటే ఆ కన్నీటి ప్రశ్నకు ఆ రోజు ధర్మరాజు వద్ద కూడా ఎలాంటి సమాధానం లేదు. సరిగ్గా ఇక్కడే ఇద్దరు సోదరుల మధ్య ఉన్న తీవ్రమైన వైరుధ్యం బయటపడుతుంది. అన్నా, ఆ రోజు సభలోనే వాళ్లందర్నీ చంపాల్సింది అని భీముడు కోపంతో గర్జించాడు. కాని దానికి ధర్మరాజు చాలా నిశ్శబ్దంగా, మన కోపం కోసం మనం నమ్మిన ధర్మాన్ని వదులుకోలేం కదా అని బదులిచ్చాడు. ఒకసారి ఆలోచించండి, పగతో రగిలిపోయే మనసుకు, ధర్మాన్ని నమ్మే వివేకానికి మధ్య జరిగే ఈ సంఘర్షణ కొలతలు వేరుగా ఉండొచ్చుగాని
మనలోనూ ఎప్పుడో ఒకసారి జరిగేదే కదా. ఇక 4వ భాగం అడవిలో ప్రమాదాలు, రహస్యాలు. వారి దైనందిన జీవనంలో బయటికి కనిపించకుండా పొంచి ఉన్న ముప్పు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాండవులు అడవికి వెళ్ళిపోయారు, ప్రశాంతంగా ఉన్నారని అనుకుంటే మనం పొరబడినట్లే. ఇటు దుర్యోధనుడి మనసులో భయం ఏమాత్రం తొలగిపోలేదు. పాండవులు బ్రతికుంటే తన సింహాసనానికి ఎప్పటికీ భద్రత లేదని అతనికి బాగా తెలుసు. అందుకే వారిని రహస్యంగా గమనించడానికి, అవకాశం దొరికితే చంపడానికి తన గూఢచారులను అడవికి పంపించాడు. అంటే ఆ అరణ్యం కూడా వారికి ఎంతమాత్రం సురక్షితమైన ప్రదేశం కాదనమాట. బయటకు చూడటానికి వారు సాధారణ ఋషుల్లా ప్రశాంతంగా జీవించినప్పటికీ లోపల మాత్రం రాబోయే యుద్ధం కోసం గట్టి సన్నాహాలే చేసుకుంటున్నారు. ఒకవైపు భీముడు అడవిలోని క్రూరమైన రాక్షసుల్ను సంహరిస్తూ తన బలాన్ని పెంచుకుంటూ పోయాడు. మరోవైపు అర్జునుడు ఏకంగా పరమశివుణ్ణే మెప్పించి అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని పొందాడు. తమ బలహీనతను కూడా ఒక ఆయుధంగా మలుచుకుంటున్న కీలకమైన సమయమిది. ఒక నిశ్శబ్దమైన రాత్రి అడవిలో కూర్చున్న భీముడు ఆకాశం వైపు చూసి మరో భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. దుర్యోధనుడి తొడను విరగ్గొట్టే వరకు నాకు శాంతి లేదు అన్నాడు. అరణ్యవాసంలో ప్రతిక్షణం భీముణ్ణి వెంటాడిన ఆ వినాశకరమైన భవిష్యవాణి ఇదే. ఆ మాటలోనే కురుక్షేత్రయుద్ధమిక అనివార్యమనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదూ. చివరిగా 5వ భాగం ఆశాకిరణం, కృష్ణుడి రాక. ఇన్ని కష్టాల మధ్య చిమ్మచీకటిలాంటి ఆ అరణ్య జీవితంలో వారికి ఆశ ఎక్కడ్నించొస్తుందో చూద్దాం. బయటికి చూటానికి పాండవులు అడవిలో ఒంటరిగా దిక్కుతోచిన స్థితిలో చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. ఎవరైనా సరే ఏముంది వాళ్ళ పనైపోయింది అనుకుంటారు. కాని వారికొక అద్భుతమైన మలుపు ఎదురు కాబోతోంది. అప్పటి వరకు అదృశ్యంగా ఉన్న ఒక దైవిక మార్గదర్శకత్వం వారి జీవితాల్లోకి నేరుగా ప్రవేశించటానికి సిద్ధంగా ఉంది. అతడి శ్రీకృష్ణుడు. అడుగడుగున ధర్మం వైపు నిలబడే ఆ దేవుడి రాకతో పాండవుల అరణ్యవాసం అసలెలాంటి మలుపు తిరుగుతుంది? కృష్ణుడి దృష్టిలో భీముడి ప్రతీకారం సరైనదేనా, లేక ధర్మరాజు వహించిన మౌనం సరైనదా? న్యాయం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందా, లేక అప్పుడప్పుడు ధర్మస్థాపన కోసం రక్తాన్ని కూడా అడుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి. ఈనాటి మన విశ్లేషణ మీ ఆలోచనలను రేకెత్తించిందని ఆశిస్తున్నాను.